నా పేరు గట్టయ్య, మాది పల్లగుట్ట విలేజ్. ఇక్కడున్న సమస్యలను చూస్తుంటే ఓసారి బాధ అనిపిస్తుంది. జనం మీద ఈ నీళ్లు పడుతుంటే ఏడిపోతుంది. అంటే ఇలా విలేజ్ నీళ్ళు కాబట్టి అన్ని రకాల నీళ్ళు ఉంటాయి. ఇలా ఆ నీళ్ళు మనకు తిరుపతి దేవస్థానం కాడికి పోతే నీళ్ళు చల్లుకున్నట్టు అవుతుంది. మా ఊరికి రావాలంటే ఎవరన్నా ఎంత దారుణంగా ఉన్నదంటే పట్టించుకున్న నాదుడే లేడు. ఎవరన్నా అయ్యో గిది పరిస్థితి అంటే వాళ్ళని బెదిరించే కాడికి ఉన్నది. ఇక ఎవరు బెదిరిస్తానంటే ఊరు మొత్తం బెదిరించేది ఏం కాదు. ముఖ్య నాయకులు ఉంటారు, ఎవరి సారదానికి వాళ్ళు బెదిరిస్తాను. నువ్వెందుకు అడగాలి, ఇది మేము చేస్తాం వెనక ముందు చేస్తాం కానీ నువ్వు అడగొద్దు అనే కాడికి ఉంది. ఇక్కడ సీసీ రోడ్డు పోసిళ్ళు 11 లక్షలు పెట్టి 2వ వార్డు 1వ వార్డు మధ్యలో సీసీ రోడ్డు పోసిళ్ళు ఎక్కడికక్కడ లేచిపోయింది. 25 సంవత్సరాల కింద చేసిన సీసీ రోడ్డు దాని మీద పోసిళ్ళు. పక్కకున్న సీసీ రోడ్డు మంచిగున్నది, మొత్తం అయింది. 8 నెలల క్రితం చేసిన సీసీ రోడ్డు, అది సీసీ రోడ్డు అనరు, మట్టి రోడ్డు కంటే అధ్వానంగా ఉన్నది. పెద్ద బొందలు వెంకటాద్రి చెర్ల 1,60,000 పెట్టి కట్టి అమ్ముకున్నారు. ఎక్కడ పోయినాయి అంటే రిపేర్ చేసినాం అంటారు, మినరల్ వాటర్ రిపేర్ చేసినాం అంటారు. రిపేర్ ఎప్పుడు చేసినట్టే 4 సంవత్సరాల క్రితం. ఆ బిల్లును మొన్న చూపెడతాను. ఏమన్నట్టు బెదిరించే కాడికి గ్రామ పంచాయతీ పోవాలంటే భయం అవుతుంది. పత్రికా విలేకరుల తరఫున అందరి ముందు నేను కోరుకునేది ఏంటంటే ఊరుకు మరీ ఘోరంగా ఉన్నది ఈ పరిస్థితి. ఈ ఒక్కటి మాత్రం జర గవర్నమెంటు కానీ మన ఎంపీడీఓ కానీ అందరూ వచ్చి దీన్ని చూసి ఇది ఒక్కటి మాత్రం ఇది శాంక్షన్ చేసి రోడ్డు మాత్రం ఇది ఏదో ఒకటి మార్గం చేసి మాత్రం దీన్ని మాత్రం కంప్లీట్ చేయాలని కోరుకుంటాను. ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయండి. ఎలక్షన్లు రాగానే అక్కడ నీళ్ళు బంద్ చేస్తారు. మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్లు అప్పుడు 15 రోజులు జేసీ పెట్టి కట్టగట్టిళ్ళు అలా ఊహించిళ్ళు. అటు వేరే ఎప్పుడైతే ఎలక్షన్లు అయిపోయినాయో 30వ తారీఖు ఎలక్షన్లు అయిపోయి 5 గంటలకు కట్ట దింపిళ్ళు. మళ్ళీ సేమ్ అంటే ఎలక్షన్ల వరకే లెక్క. ఎలక్షన్లు అయిపోయినాక గంగోడో గాసిగాడేవాడు కథం. దయచేసి ఈ మోరీ నిర్మాణం చేయాలని ఇక్కడ అందరం కోరుకునేది అది ఒకటే.